కాంగ్రెస్ సర్కార్పై పెన్షనర్లు పోరుబాట పట్టారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు వెంటనే పెన్షనరీ బెనిఫిట్స్ అందించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. పెండింగ్లో ఉన్న డిఏ, డిఆర్లను విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, కాంగ్రెస్ సర్కార్పై పెన్షనర్ల పోరుబాటకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొదలవుతుంది. ప్రభుత్వంపై ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ పోరుబాట పట్టారు. ఇందిరా పార్క్ వేదికగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా చేపట్టారు. సుమారుగా ఈ ధర్నాలో పెన్షనర్స్, రిటైర్డ్ అయిన ఉద్యోగులు దాదాపు 500 నుంచి 700 వరకు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్కులో నినాదాలతో హోరెత్తించిన పరిస్థితి ఉంది. రిటైర్మెంట్ అయ్యి ఏడాది గడుస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదని తాము ఆవేదన వెల్లగక్కారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి పెన్షనర్స్ ఎలాంటి లాభం చేకూర్చలేదని మండిపడ్డారు. అటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తమకు హామీ ఇచ్చింది ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని పెన్షనర్స్ ప్రభుత్వానికి తిరగబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏం చేయలేదని మోసం చేశారని వాళ్ళు తప్పుపడుతారు. ఎన్నిసార్లు తమ సమస్యలు పరిష్కరించారని ప్రభుత్వానికి కలిసినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి స్పష్టమైన తీర్పు రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో తమ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చి కానీ బట్టి విక్రమార్క దీనికి ఒక వైస్ చైర్మన్ గా సబ్ కమిటీ వేశారు. ఇప్పటి వరకు ఆగాం కానీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఆర్థిక సమస్యలు తీర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ లేదని చెప్పడం చాలా దారుణమని పెన్షనర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే పెండింగ్ లో ఉన్న ఇప్పటి వరకు రిటైర్డ్ అయినాక పెండింగ్ లో ఉన్న వాళ్ళ డిఏ, డిఆర్లను ప్రకటించి ఒకటేసారి ఏరియాస్ ఒకే దఫలో చెల్లించాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వేతన సవరణ చట్టం పిఆర్సి అంటే 2023 నుంచి మానిటరీ బెనిఫిట్ చెల్లించినట్లు వెంటనే అమలు చేయాలని, ఏరియాస్ ఒకే దఫలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది 24లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు ఎలాంటి పెన్షనరీ బెనిఫిట్స్ గిట రాలేదని వాళ్ళు తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటు తాము రిటైర్డ్ అయ్యి ఇక ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ మహాధర్నా చేపట్టింది. పెన్షనర్ల సమస్యలను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు వెంటనే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలి, అలాగే పెండింగ్ లో ఉన్న డిఏ, డిఆర్లను కూడా వెంటనే ప్రకటించాలి. మరోవైపు ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సేవలు కూడా అందించాలి అని పెన్షనర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు.